ఓం శ్రీ గురుభ్యో నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి అంటే ఎప్పుడెప్పుడు ధర్మము నశించి అధర్మము వృద్ధి చెందునో అప్పుడప్పుడు నేను ఉద్భవించి ధర్మస్థాపన చేస్తాను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. అయితే ఒకసారి ఈ విషయాన్ని గురించి అక్బర్కు సందేహం కలిగింది. తాన్సేన్ను ఒక ప్రశ్న వేశారు. ఎందుకని ధర్మము నశించేటప్పుడల్లా స్వయంగా భగవంతుడే వస్తున్నారు? మరి హిందూ పురాణాల్లో ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళను పంపించవచ్చు కదా ధర్మస్థాపన కోసం అని అక్బర్ ప్రశ్న వేస్తాడు. తాన్సేన్ ఒక వారం రోజులు గడువు అడిగారు. సరే ఇస్తారు. ఈ వారం లోపల మధ్యలో ఒకసారి రాజుగారు విహారానికి బయలుదేరుతూ నదీ విహారానికి తాన్సేన్ను కూడా పిలిచారు. అప్పుడు తాన్సేన్ కూడా వెళ్తారు. సరే అందరూ పడవల్లో ఎక్కారనమాట. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత తాన్సేను యువరాజు యొక్క ఒక బొమ్మను తయారు చేసి పడవలో పెట్టుకొని ఉంటారు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ యువరాజు యొక్క బొమ్మని నదిలో పడేసి మహారాజా యువరాజు నదిలో దూకారు అని పెద్దగా కేకలు వేశారు. వెంటనే మహారాజు గారు కూడా తన కొడుకును రక్షించుకోవడానికి నీళ్ళల్లోకి దూకేశారు. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి సైనికులు వీళ్ళందరూ మహారాజు గారిని చక్రవర్తిని బయటికి తీసిన తర్వాత అప్పుడు తాన్సేన్ చెప్పారు, మరి మహారాజా ఇంతమంది సైనికులు ఉండగా మీ కుమారుణ్ణి రక్షించుకోవడానికి మీరే ఎందుకు దూకారు అని ప్రశ్నించి, ధర్మం అనేటువంటిది మునిగిపోతున్న బిడ్డ లాంటిది, దానిని కాపాడటానికి తండ్రి మాత్రమే దానిని సరైన విధంగా కాపాడగలడు. ఈ సమస్త సృష్టి కూడా సృష్టికంతటికి భగవంతుడు తండ్రి తన బిడ్డలను రక్షించటానికి, ధర్మాన్ని రక్షించటానికి ఆయనే స్వయంగా వస్తారు అని తాన్సేన్ అక్బర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్తారు.